NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుర్చీలు లాక్కోవటం, వెన్నుపోటు పొడవటం, మనుషుల్ని చంపివేయటం ఇదే చంద్రబాబుకు రాజకీయం. ఆయనకు ఓటు వేస్తే పథకాలు నిలిచిపోవటం ఖాయం. ఎన్నికల ప్రచారంలో సీఎం వ్యాఖ్యలు. పిఠాపురంలో పవన్ ని ఘోరంగా ఓడించి ఇంటికి పంపుతాం. బీజేపీతో కలిసి ఉన్న ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు? ముద్రగడ వెల్లడి. గుంటూరులో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి పథకాల గురించి వివరిస్తున్న నూరి ఫాతిమా, విడతల రజని. అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడిన వైసీపీ, జగన్ పాలనలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజానికం. గల్లా మాధవి విమర్శలు. కుర్చీని లాక్కోవడం, వెన్నుపోటు పడవడం, మోసం చేయడం, మనుషుల్ని చంపేయడం ఇదే చంద్రబాబు రాజకీయమని, అలాంటి చంద్రబాబుకి ఓటేమని అడిగే అర్హత ఎక్కడ ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే పథకాల కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాల ముగింపు. మళ్లీ మోసపోవడం ఖాయం. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు. ఈ ఓటమితో మీ తలరాతలు మారిపోతాయి. రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించేవి ఈ ఎన్నికలు అని తెలిపారు. అదేవిధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా సంక్షేమం అందించాం. ప్రతి పేదవాడికి అండగా ఉంటూ వైద్యం అందించాం. రైతన్నకు చేపట్టుకొని సాయం అందించాం. చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో జరగని సామాజిక న్యాయం కళ్ళెదుటే కనిపిస్తోంది. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో 2,70,000 కోట్లు అందించాం. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ ప్రకటించారు. ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను. ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు. 3 ఫోటోలతో పంపించాడు. ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటున్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకి ఎత్తాలి. ఇలా ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, 1000 మంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ₹1 అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు అంటూ 2014లో సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, మీలో ఎవరికైనా కూడా ₹1 అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా, ఏ ఒక్క ఇంటికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ, మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు నా ఎడం వైపున ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. నాకు తండ్రి లాంటి వంగవీటి మోహనరంగ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా, వైసీపీ నాయకులు వంగవీటి నరేంద్ర తెలిపారు. వైసీపీ పాలనలో కాపుల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందన్నారు. రాష్ట్రంలో 30 ఎమ్మెల్యే స్థానాలు, 5 ఎంపీ స్థానాలు కాపులకు కేటాయించిన ఘనత జగన్ కే దక్కిందన్నారు.
అలాగే కాపు నేస్తం ద్వారా మహిళా సాధికారతకు బాటలు వేశామన్నారు. పాత గుంటూరు జనసేన పార్టీ నాయకులు ఎడ్ల నాగమల్లేశ్వరరావుతో పాటు 300 కుటుంబాలు వైసీపీలో చేరిన సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో బిఆర్ స్టేడియం నుండి పాత గుంటూరు ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ముస్తఫా, నూరి ఫాతిమా, వంగవీటి నరేంద్ర, నేరెళ్ల సురేష్, జియావుర్ రెహమాన్, గులాం రసూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ వైసీపీ పేదల పార్టీ అని చెప్పారు. సమాజానికి మంచి చేసే నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. సామాజిక న్యాయం ద్వారా అన్ని వర్గాలకు వైసీపీ సముచిత న్యాయం కల్పించిందన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ గుంటూరు నగరంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ నా వాళ్ళు కుటుంబ సభ్యులాగా మరి ఈ రోజు వరకు కూడా వచ్చారు. మరి ఆ భగవంతుడు మరి నూరి ఫాతిమాని ఎన్నుకున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి నూరి ఫాతిమా ఎమ్మెల్యే చేయాలని నిశ్చయించారు కాబట్టి ఈ రోజు నూరి ఫాతిమా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుంది. అదేవిధంగా ఎంపీగా కిరాయి రోసే గారు పోటీ చేయబోతున్నారు. రెండు గుర్తులు కూడా మరి ఫ్యాన్ గుర్తు కాబట్టి 2 బటన్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి కనిపించవలసిన కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు పెద్దవి, ప్రతి ఒక్కరు కూడా ఆశయాలు ఉండాలి. నా కొడుకు పుడతాడు, మంచిగా చదువుతాడు, మంచి ఉద్యోగం వస్తుంది, మా జీవితాలు మారిపోతాయని ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఉంటుంది. అలాంటి కోరికే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరణించడం జరిగింది. మరి అది మనం దృష్టిలో పెట్టుకొని ఆయన ఆశయాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారని ఒక ఆలోచన ప్రతి ఒక్కరు చేయండి. చేస్తేనే మంచి జరిగే వ్యక్తికి మంచి చేసే ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదలకి మంచి చేసే ప్రభుత్వం అని ఆలోచన చేయండి మీరందరూ కలిసి. ఈ రోజు మరి కాపు సామాజిక వర్గం చెందిన ప్రతి ఒక్కరు కూడా మరి ఏం కోరుకుంటున్నారు అని అంటే, మన గుంటూరు ఈ జిల్లాలోనే మరి 3 కాపులకి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు ఎన్నప్పుడు లేనట్టుగా గుంటూరు తూర్పులో ఈ కాపు సామాజిక వర్గం ఎక్కువ, దాదాపుగా 2,49,000 ఉంటే అందరికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 3కి అవకాశం ఇచ్చారు. ఎవరంటే ఒక ఎంపీ కిలారోసి అన్నకి, అలాగే పొన్నూరు ఎమ్మెల్యే మురళన్నకి, అలాగే గుంటూరు వెస్ట్ రజనక్కకి మరి అంత ప్రాధాన్యత ఇస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాష్ట్రంలోనే దాదాపుగా 30 మందికి కాపులకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు చూసుకుంటే కాపు నేస్తం కూడా మరి గతంలో అయితే 10,000 ఉండేది, ఈసారి మరి దాదాపుగా 1,50,000 వరకు 5 సంవత్సరాల్లో 1,50,000 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచడం జరిగింది. మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు అని అంటే మనందరి కోసం. మనం బాగుండాలి, మన ప్రభుత్వం మనం బాగుండాలి అని అంటే ప్రభుత్వం మనకి సంక్షేమ పథకాలు అందించాలి. ఏ విషయంలో అయినా కూడా విద్యార్థి మనం చూస్తాం. కార్యక్రమం నాకు రాజకీయంగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి గుంటూరులో ఏదున్నా కూడా మా రాధారంగ మిత్రమండలి తరఫున నేను రంగా గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్న సమయంలో గుంటూరు నుంచి అన్న నాకు చాలా ఇష్టం, ఆయన ఆశయాల గురించి మీరు పోరాటం చేస్తున్న దానిలో నేను కూడా మీరు చేసే జర్నీలో నేను కంటిన్యూగా మీకు ఉంటానని చెప్పని 2016 నుంచి మొదలుపెట్టుకుని ఇప్పటి వరకు నిత్యం నేను చేసే అనేక కార్యక్రమాల్లో గుంటూరు నుంచి పూర్తి స్థాయిలో నేను ఎక్కడికి వెళ్ళినా నాతో తిరుగుతూ నాకు అండగా నిలబడినటువంటి నా సోదరుడు ఎడ్ల నాగమల్లేశ్వరరావుని ఎప్పుడు కూడా నేను చూసుకోను. అయితే గత కొంతకాలంగా రాజకీయంగా నేను వేసే అడుగుల్లో ఇద్దరికి కూడా కొంచెం ఆటంకాలు ఎలా ముందుకు వేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఒక పార్టీలో ఉండటం, నేను ఒక పార్టీలో ఉండటం, పరిస్థితిని బట్టి మేమిద్దరం మాట్లాడుకుని మళ్ళన్నా
మనల్ని నమ్ముకుని చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మనం అధికారం వైపు లేకపోతే మనల్ని నమ్మిన వాళ్ళని మనం ఎప్పుడు కూడా వాళ్ళని తృప్తిపరచలేము. కాబట్టి ఈసారి మనం సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పని చాలా కాలంగా మాట్లాడుకుని మొదట నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో మీ అందరూ ఎలా అయితే ఇష్టపడ్డారో నేను కూడా చాలా సంతోషం. అలానే చాలా రకాలుగా జనాల్ని మోసం చేశారు. అందువల్ల ప్రజలు ఆయన్ని దింపేసి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం పెట్టారు. అలానే తాత్కాలిక రాజధాని అని చెప్పారు. అదేవిధంగా రాజధానిలో తాత్కాలిక రాజధాని అని చెప్పి అలానే వాళ్ళకి ఎవరికి అందుబాటులో రేపు రేపు కనుక మేము అధికారంలోకి వస్తే మీకు రాజధాని ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తానని చెప్పారు. కాబట్టి ఆయన తప్పు చేసిందంతా చంద్రబాబు గారే. కూటమిలో జనసేనకు తీవ్ర అన్యాయం చేశారు. టీడీపీ నేతలు జనసేన నేతలకు గౌరవ మర్యాద లేకుండా చేశారు. అలానే గ్రౌండ్ లో ఏ టీడీపీ నేత జనసేన నేతలు కలుపుకునే పరిస్థితుల్లో లేదు. జనసేన ఇన్ఛార్జీలకు ప్రోటోకాల్ లేకుండా అన్ని ఇబ్బంది పడుతున్నారు. అది ఆ విషయం అధిష్టానికి తెలియజేస్తున్నారని వాళ్ళు స్పందించారు. అభివృద్ధి పేరుతో వైసీపీ నేతలు దోపిడీ చేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఆరోపించారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. జనరంజక పాలన అన్ని గొప్పలు చెప్పుకునే జగనన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. స్థానిక 38వ డివిజన్ కార్పొరేటర్ పద్మశ్రీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుజ్జరిగుండ్ల ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళహారతులు పట్టి నీరాజనాలు పలికారు. ప్రచారంలో భాగంగా ఆమె ఇస్త్రీ చేసి ప్రజలతో మమేకమయ్యారు. ఈ మేరకు మాధవి ఇంటింటికి వెళ్లి కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కరపత్రాలను పంచి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరవాసులకు కనీసం తాగునీరు అందజేయించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. డబ్బులు ఇస్తే వచ్చే వెనకాల కార్యకర్తలు లేదంటే ఉంటారు, కానీ మనకి ఇలా ఇంత అశేష జనవాహిని ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఇది ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఆనందంగా ఉందండి. ఇంతటి ఆదరణ, నమ్మకం చూస్తుంటే నిజంగా నాకు నా మనసు ఉప్పొంగిపోతుంది. ప్రచారంలో ప్రజలు ఏ సమస్యలను ఎక్కువ దృష్టి తీసుకొస్తున్నారు? మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రకరకాల సమస్యలు ఉన్నాయండి. మంచినీటి సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య ఉంది. ప్రధానంగా ఇవి ఎక్కువగా ఇంకా ప్రజలు వాటినే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇకపోతే మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఇల్లు పట్టాలు లేక ఎంతోమంది ఇబ్బందులు పడతా ఉన్నారు. పెన్షన్లు రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థల్లో ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే బలవంతంగా మమ్మల్ని రాజీనామా చేయిస్తూ ఉన్నారు, మాకు ఇష్టం లేకపోయినా, లేదంటే బలవంతంగా మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు అనే బాధల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో యావత్ రాష్ట్రం అంతా ఉంది. అయితే కొంతమంది యువత కూడా మాకు ఉద్యోగాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఇక మన ప్రచార భాగంలో ఉద్యోగస్తులు కలిసినప్పుడు జీతాలు లేవు, నెలకి కరెక్ట్గా జీతాలు ఇచ్చే పరిస్థితి లేవు, మాకు పెన్షన్ లేవు, డిఏలు లేవు, టీఏలు లేవు అని వివిధ రకాలైన ప్రాంతాల్లో వివిధ రకాలైన ప్రజానీకం మొత్తం కూడా వారి బాధల్ని వ్యక్తపరుస్తూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుందండి. అంటే 200 కోట్లతో మేము గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేసామని చెబుతున్నారు. దీని మీద మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 200 కోట్లు లేదంటే 500 కోట్లు తెచ్చినా కూడా ప్రతిదీ నాయకుల లేదంటే వారి సొంత కార్యకర్తల జోబుల్లోకి వెళ్ళాయి, కానీ ప్రజలకు ఇంతవరకు అందింది ఏదీ లేదండి. అదే అంది ఉంటే ఈరోజు కృష్ణానది పక్కనే ఉన్నా కూడా ఇంకా మంచినీటి కోసం ఈ వేసవి కాలంలో తాగే నీరు కూడా లేకుండా ప్రతి ఒక్కరూ క్యాన్ల వాటర్ని కొనుక్కొచ్చుకుంటున్న పరిస్థితి కనపడుతుందండి. ఇంట్లో ఒక కుళాయి కూడా లేని పరిస్థితి. మరి నిజంగా నిధులు సమకూరే ఉంటే లేదంటే వారు నిబద్ధతగా పని చేసే ఉంటే గుంటలూరుగా ఉండేది గుంటూరు అయ్యింది. ఇప్పుడు
గుంటూరు బావిలూరు లాగా అయిపోతుంది. ఎటు చూసినా అగాధం కనపడుతుంది. పిల్లలు ఎటుపోయి ఎటు పడతారో తెలియని పరిస్థితిలో ఉంది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ తీసుకుంటే మురిక్కాలవల మధ్యలో ప్రజలందరూ బ్రతుకుతున్నారు. ఇళ్ల మధ్యలోనే మురుగునీరు పారుతున్నా అదే వాటి నుంచి ఎన్నో రకాలైన అనారోగ్యాలకు పాల్పడుతున్నా కూడా ప్రజల్ని పట్టించుకునే నాయకులు గడిచిన 5 ఏళ్లలో కనిపించలేదు. మరి నిధులన్నీ ప్రజల కోసమే మరి కేటాయించారో లేకపోతే వారి జోబుల్లోకి వెళ్ళాయో అది మరి తెలుసుకోవాల్సిన పని ఉందండి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించి తన్ని తరిమేసేందుకు ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ముఖానికి రంగులు వేసుకుని వచ్చేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారా అని ప్రశ్నించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారని స్పష్టం చేశారు. ఉప్మా కాఫీలు పెడుతున్నారని విమర్శించిన పవన్ కు తగదన్నారు. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం తమ కుటుంబానికి అలవాటని చెప్పారు. 2014 నుంచి బీజేపీతో కలిసే ఉన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపురం కాకుండా ఎందుకు ఆపలేకపోయారని ముద్రగడ విమర్శించారు. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకు వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఈ రోజులువా మేము మీకు ఓటేసేయడానికి? మీకు సేవకులమా? మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు అడ్డుకడతారా? మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకుని మాట్లాడటం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయకండి. కెళ్ళప్పుడు వచ్చి నోరిప్పారు, సంతోషం. ఈ ప్రశ్నకి అన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను. మరి మీరు నాకు రిప్లై ఇవ్వాలి. అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఇంకా అర్థబద్ధం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. పవన్ గారు, మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి. అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను. అంతేగాని నోరు ఉంది కదా, ముఖం రంగు ఉంది కదా, నేను తిడితే పడా కదా అనే మాట చెల్లదు. ఇక్కడ చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. పిఠాపురం తన్ని తరివేస్తారు మిమ్మల్ని. తన్ని తరవకపోతే ప్రజలు అంతా చెప్పాను మీకు. నా పేరు పద్మనాభరెడ్డి మార్చుకుంటాను. పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి తరవకపోతే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి విడుదల రజనీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తిరిగి వైసీపీ పార్టీని గెలిపిస్తారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం స్థానిక 32వ డివిజన్ రాడిపేట ప్రాంతంలో జరిగిన రోడ్ షోలో మంత్రి రజనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఆమె ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ ఆచారి పాల్గొన్నారు. మనతో మన రజనమ్మ కార్యక్రమంలో భాగంగా బ్రాడీపేట 32వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మేడే శుభాకాంక్షలతో చెప్తూ ప్రజానీకాన్ని ఉత్తేజపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలైతే గడప గడపకు చేర్చారో ఆ పథకాలను వివరిస్తూ మేము రోడ్ షో చేయటం జరిగింది. ఈ రోడ్ షోలో వేలాది మంది జనాభాతో మేము రోడ్ షో చేస్తుంటే ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రేపు వచ్చేటువంటి 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికల్లో మీకే మేము ఓట్లు వేసి రజనమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ముక్తకంఠంతో ఓటర్స్ అందరూ ఏకమై చెప్పి ఉన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి, బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి, గృహసారథుల దగ్గర నుంచి, పార్టీ నాయకత్వం దగ్గర నుంచి అందరూ పాల్గొని ఇవాళ జరిగినటువంటి మనతో మన రజనమ్మ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయటం జరిగింది. పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టోని తాము రూపొందించామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.
కూటమి మేనిఫెస్టోపై ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాభివృద్ధికి తీసుకోనున్న చర్యలు వివరించారు. అనవసర ఖర్చులు తగ్గిస్తే 2000 నుంచి 3000 కోట్లు ఆదా చేయొచ్చు. పన్నులు వేయకుండా వ్యవస్థలను స్ట్రీమ్లైన్ చేయడం ద్వారా ఆదాయం పెంచుతాం. నాన్ ట్యాక్స్, ఓన్ ట్యాక్స్ రెవెన్యూలు పెరిగేలా దృష్టి పెడతామన్నారు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి గ్రాండ్ ఇన్ ఎయిడ్ నిధులు రాష్ట్రానికి ఎక్కువగా వచ్చే ప్రణాళికలు వేస్తాం. డివాల్యూషన్ ఫండ్స్ షేర్ 50% చేయాలనే డిమాండ్ పెట్టి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. చేసిందో జగన్ ప్రభుత్వం ఆ వినాశం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ని విశిష్ట దిశకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అందుచేత ఆ విజన్ దృష్టిలో పెట్టుకునే చేశాం ఈ మేనిఫెస్టో, కూటమి యొక్క మేనిఫెస్టో. దీంట్లో ముఖ్యంగా అన్ని రంగాలకి కూడా సరి అయినటువంటి ప్రాతినిధ్యం రావాలి, అన్ని వర్గాలకి కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత ఉండాలనేటువంటి ఉద్దేశంతో కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పుడే ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు దగ్గర 14 లక్షల కోట్ల అప్పులు చేశారు కదా. ఈ అప్పులు మునిగిపోయామని మీరే అంటున్నారు కదా. భవిష్యత్తులో ఈ మేనిఫెస్టో అడిషనల్ గా మనం చేయడానికి ఏ విధంగా నిధులు వస్తాయనేటువంటి కొంత సందేహాలు ఉండడం అనేటువంటి సహజం. దాన్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత కూడా కూటమి మీద ఉంటుంది. దాంట్లోనే కొద్దిగా నాకు రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవాలనే దాని మీద మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే దృష్టి పెడతాం రేపు కూటమి నేతలందరూ కూడా. ముఖ్యంగా ముందు మనకు ఉండేటువంటి న్యాచురల్ రిసోర్సెస్, ఈ న్యాచురల్ రిసోర్సెస్ కానీ మనం సక్రమంగా ప్రభుత్వం పరంగా ఉపయోగించుకున్నట్లయితే దీనివల్ల చాలా ఆదాయాలు వస్తాయి. ఈ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కానీ మనం కంట్రోల్ చేయగలిగితే దానివల్ల కూడా 2000-3000 కోట్ల ఆదాయం అదనంగా మనకు రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మీరు చెప్పాలంటే అడ్వైజర్స్ ఉన్నారు, లేనటువంటి అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా స్వస్తి పలకడం అనేటువంటి సహజంగా చేస్తారు కొత్త ప్రభుత్వం. మేము అలాగే చేయాలనుకుంటున్నాం. ఆ విధంగా చూస్తే మనకి దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. రెవెన్యూస్ రేషియో చూస్తే మీకు చాలా తక్కువగా కనపడుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ వీళ్ళు లేదు. ఎప్పుడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంతా కూడా మొత్తానికి వీళ్ళు అమ్ముకుని వీళ్ళు నాయకులు హెంచ్మెన్, జగన్ హెంచ్మెన్ బాగుపడ్డారు తప్ప రాష్ట్రానికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెద్దగా రాలేదు. ఆ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒకటి రాలేదు. దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకుంటే ఎక్కువ పెరగడానికి అవకాశం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో బీసీలను మరోసారి మోసం చేసేలా ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు గూడూరు నాని ముద్దురాజ్, బీసీ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బాబ్జీనంద, బోసి రాజనేత ఆరోపించారు. ఇది ముమ్మాటికి బీసీలను దగా చేసే మేనిఫెస్టో అని మండిపడ్డారు. బీసీలను తోక కత్తిరిస్తామన్న చంద్రబాబు అధికారం కోసం గతం మరిచి బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని నిప్పులు చెరిగారు. స్థానిక చంద్రమౌళి నగర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీసీలు టీడీపీకి ఓటు వేయరని చెప్పారు. బీసీలకు అన్ని విధాలుగా అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి సీఎం చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబుకు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బీసీల అభివృద్ధి చేసి చూపించారన్నారు. చంద్రబాబు గొప్పగా చెప్పుకునే మేనిఫెస్టోను గెలిచిన తర్వాత చెత్తబుట్టలో వేస్తారని చెప్పారు. ఏబీసీ వన్స్ మోర్ వైసీపీ అని ఈ సందర్భంగా నినాదించారు. 6% ఉన్న బీసీలకి చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టం, బీసీలకి రక్షణ చట్టం అని చెప్పి ఒకటి పొందుపరచడం జరిగింది. అలాగే 50 సంవత్సరాలు దాటిన బీసీలకి పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి నేనైతే బీసీ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఈ ఎన్డీఏ కూటమిని సూటిగా అడుగుతున్నాను. ఇంకెంతకాలం ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు మోసం చేస్తారు మీరు? ఎన్నికల దగ్గర పడగానే చంద్రబాబు నాయుడికి మొదటగా గుర్తుకొచ్చేది గంప గుత్తగా 56% ఉన్న బీసీ ఓట్లే అని చెప్తాను. ఈ 40 సంవత్సరాల్లో ఈ రోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి నిన్న ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ఎలా ఉందయ్యా అంటే, గతంలో 2014 ఎన్నికలప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో 600 హామీలతో, అందులో 10% కూడా నెరవేర్చకుండా జనాలు ఆ మేనిఫెస్టోను చూస్తారు, మళ్ళీ అడుగుతారని ఆ మేనిఫెస్టోని సాక్షాత్తుగా ఇంటర్నెట్ నుంచి తొలగించిన వైనం. ఈ రోజున బీసీ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళు నిన్న మేనిఫెస్టోలో పెట్టారు. 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ బీసీలకు అమలు చేస్తామన్నారు. ఇదే హామీ 2014లో కూడా ఇచ్చారు. మరి అప్పుడు అమలు చేశారా? అప్పుడు చేయలేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎలా చేస్తామని మోసకారపూరితమైన చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదే పని 2014లో మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ముఖ్యంగా అందులో బీసీలందరినీ కూడాను, బీసీలకి నేనే మంచి చేయగలను, బీసీలకి నేనే మీకు చేస్తాను, నేను తప్ప మీకు ఎవరు దిక్కులేరు అన్నట్టుగా ప్రచారం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టుకొని 2014, 2019 కూడాను జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. 2014లో బీసీలందరూ మేము మోసపోయామేమో, కానీ 2019కి చంద్రబాబు నాయుడు ఏంటి, ఆయన మేనిఫెస్టో ఏంటో తెలుసుకొని 2019లో ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలో బీసీలందరం కలిసి 23 స్థానాలకి ఆయన పరిమితం చేసి అక్కడ కూర్చోబెట్టాం. మరి ఈరోజు మళ్ళీ 2024కి కొత్తగా మేనిఫెస్టో తీసుకొని వచ్చారు. ముందు ఒకటే అడుగుతున్నాం, 2019లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏమైంది? ఇంటర్నెట్లో పరిధిలో కూడా, ఆన్లైన్ పరిధిలో కూడా దొరకకుండా మాయమైపోయిన మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. 2019లో మేనిఫెస్టో కనిపించలేదు. మేనిఫెస్టో ఎలక్షన్స్లో జరుగుతున్నటువంటి స్పీచెస్ అందరూ కూడా మీరు బాగా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నా మీడియా అన్నదమ్ములందరూ కూడా మీరు బాగా గమనిస్తూ ఉన్నారు ఒక మాట. ఆ మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాడు ఒక మాట, భయంతో. ఏమని చెప్తా ఉన్నాడు ఆ మాట? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే 151 సీట్లు తెచ్చుకొని 80% ఓట్లతో 151 సీట్లు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రిని 25 పార్లమెంట్ స్థానాలకు 22 పార్లమెంట్ స్థానాలు తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని బచ్చా ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని బచ్చా అంటున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు బచ్చా, కరెక్టే. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ జిల్లా పరిషత్ స్థానాలు గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి బచ్చా, మెజారిటీ మేయర్ స్థానాలు గెలుచుకున్నటువంటి వ్యక్తి బచ్చా, మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నటువంటి వ్యక్తి నీకు బచ్చా. ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, నాకు మేనిఫెస్టో బైబుల్, ఖురాన్, భగవద్గీతతో సమానం. నేను ఏ మాట అయితే చెప్తానో ఆ మాటే చెప్తాను. చంద్రబాబు నాయుడు లాగా వేలం పాట మాత్రం వేయను. ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో అరుణ పతాకాలను ఎగురవేశారు. కార్మికులతో నగరంలో ప్రదర్శన చేపట్టారు. వెట్టి చాకిరి నుండి కార్మికులకు విముక్తి కలిగించి 8 గంటల పనిదినాలకు సాధించుకోవడమే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుక ప్రాముఖ్యత అని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు తెలిపారు. 8 గంటల పనిదినం వచ్చింది. 8 గంటల పనిదినమే కాదు, కార్మిక చట్టాలని చేసుకోగలిగారు. కార్మికులంతా ఐక్యంగా యూనియన్లు బ్రహ్మాండంగా ఏర్పడ్డాయి. యూనియన్లు చట్టబద్ధమైనవి. ఇంతకుముందు యూనియన్ పెట్టకూడదు, యూనియన్లు చట్టబద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ పెద్ద ఎత్తున ఈరోజు కార్మిక చట్టాలని మొత్తాన్ని మార్చి కార్మిక కోర్టుగా వాటిని తయారు చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చేస్తూ ఉంది. అదే కాదు, ఇంతకుముందు 7 ఉంటే ఒక యూనియన్ పెట్టుకోవచ్చు, 7 ఒక కమిటీ పెట్టుకొని దాన్ని యూనియన్గా నడుపుకోవచ్చు. ఇప్పుడు ఆ నిబంధనలన్నీ మారిపోయినాయి. ఇలాంటి నేపథ్యంలో మనం కార్మిక చట్టాలని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్థితిలో ఏంటంటే మనం మేడేని దీక్షాదినంగా తీసుకొని ఈ మేడే సందర్భంగా కార్మిక హక్కుల్ని రక్షించడం కోసం మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో భారతదేశ స్వతంత్రానికి ప్రమాదం వచ్చింది, సార్వభౌమత్వానికి ప్రమాదం వచ్చింది. ప్రజల మధ్య ఐక్యతను చిచ్చుపెట్టేటువంటి బీజేపీ మళ్ళీ కుట్రలు కొనుతా ఉంది అధికారంలో రావడానికి. మనందరం మేడే స్ఫూర్తితోటి
భారత రాజ్యాంగాన్ని నాశనం చేసేటువంటి, భారతదేశ ఐక్యతకు చిచ్చుపెట్టేటువంటి బీజేపీని చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మనం దీక్షాదినంగా తీసుకొని మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మనందరం ఐక్యంగా బీజేపీని ఓడించే దానికోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతూ నేను ముగిస్తున్నాను. సీఎం జగన్ కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని కోరారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా? సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? 28 పథకాలను అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు? ఎస్సీ ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? ఎస్సీ ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారని చెప్పారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఇది మీ వివక్ష కాదా? డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? బడి సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు అని షర్మిల లేఖలో ప్రశ్నించారు. గురుపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇందులో భాగంగా క్రోసూరు మండల కేంద్రంలో తాజాగా గుడ్ మార్నింగ్ క్రోసూరు కార్యక్రమం నిర్వహించారు. వీధి వీధి నా ప్రచారం నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరిను ఆప్యాయంగా పలకరిస్తూ తన ప్రచారాన్ని కొనసాగించారు. పెదకూరుపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక యువకులు, మహిళలు, పార్టీ అభిమానులు భాష్యం ప్రవీణ్ కి ఘన స్వాగతం పలికారు. రెవెన్యూతో పాటు గత 5 ఏళ్లుగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ తమ ప్రచారాన్ని కొనసాగించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని భాష్యం ప్రవీణ్ స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుర్చీలు లాక్కోవటం, వెన్నుపోటు పొడవటం, మనుషుల్ని చంపివేయటం ఇదే చంద్రబాబుకు రాజకీయం. ఆయనకు ఓటు వేస్తే పథకాలు నిలిచిపోవటం ఖాయం. ఎన్నికల ప్రచారంలో సీఎం వ్యాఖ్యలు. పిఠాపురంలో పవన్ ని ఘోరంగా ఓడించి ఇంటికి పంపుతాం. బీజేపీతో కలిసి ఉన్న ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు? ముద్రగడ వెల్లడి. గుంటూరులో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి పథకాల గురించి వివరిస్తున్న నూరి ఫాతిమా, విడతల రజని. అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడిన వైసీపీ. జగన్ పాలనలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజానికం. గల్లా మాధవి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.